తెలంగాణలో డిఎస్సి పరీక్ష మొదలు కాగా మరోవైపు నిరుద్యోగుల పోరాటం కొనసాగుతోంది. డిఎస్సి పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ 10 మంది నిరుద్యోగులు హైకోర్టులో పిటిషన్ వేశారు. పరీక్షల తేదీలు వాయిదా వేస్తూ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. పరీక్షలు నోటిఫికేషన్ రద్దు చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు నిరుద్యోగులు. ఇక ప్రిపరేషన్కు తగిన సమయం ఇవ్వకుండా నోటిఫికేషన్ జారీ చేశారని తెలిపారు. నిరుద్యోగుల పిటిషన్పై హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. ఇప్పటికే పరీక్షలు మొదలైనందున హైకోర్టులో ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. నేటికి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిరుద్యోగ డిఎస్సి ఉద్యోగులు 10 మంది నిరుద్యోగులు హైకోర్టుని ఆశ్రయించి హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది. డిఎస్సి పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ ఈ 10 మంది నిరుద్యోగులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. పరీక్షల తేదీలను వాయిదా వేస్తూ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలంటూ కూడా ఈ అభ్యంతరాలను కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ రోజు నుంచి ఆగస్టు 5 వరకు కూడా ఈ డిఎస్సి పరీక్షలు జరగబోతా ఉన్నాయంటూ కూడా ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చింది. విద్యార్థులను కూడా అప్రమత్తం చేసింది. మరి కాసేపట్లో ఎగ్జామ్ కూడా ప్రారంభం కాతున్నటువంటి టైంలో నిరుద్యోగులే వెళ్లి కోర్టుని అప్రోచ్ అయ్యి కోర్టులో మళ్ళీ రీషెడ్యూలింగ్ చేయాలి, డేట్ మార్చాలి అంటూ కూడా హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. పరీక్షలు నోటిఫికేషన్ రద్దు చేయాలని పిటిషన్ వేయడము, ప్రిపరేషన్ కు తగిన సమయం ఇవ్వకుండా నోటిఫికేషన్ జారీ చేశారంటూ కూడా ఈ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ రోజు హైకోర్టులో జస్టిస్ కార్తిక్ బెంచ్ పై ఈ విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. ఎగ్జామ్స్ ఈ రోజు నుంచి జరుగుతా ఉన్నాయి. మరి కాసేపట్లో ప్రారంభం కానున్నటువంటి టైంలో ఇప్పుడు హైకోర్టుని అప్రోచ్ అయ్యి ఈ డిఎస్సి పరీక్షలను వాయిదా వేయాలంటే కోర్టు ఏ రకంగా ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుందనే దానిపై మాత్రం ఎదురు చూస్తా ఉన్నారు. ఇప్పటికే కోర్టు నెంబర్ 32 ఐటమ్ నెంబర్ 36 గా డిఎస్సి నిరుద్యోగులు వేసినటువంటి పిటిషన్ కోర్టులో రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అప్పటిలోపు పరీక్ష ప్రారంభమయ్యి పరీక్ష కొనసాగుతున్నటువంటి క్రమంలో పరీక్షల మధ్య కోర్టు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కోర్టు ఏ రకంగా దీన్ని కన్సిడర్ చేస్తుంది, పిటిషన్ స్వీకరిస్తుందా, తిరస్కరిస్తుందా, స్వీకరిస్తే ప్రభుత్వానికి నోటిఫికేషన్ ని మళ్ళీ రీషెడ్యూల్ చేయాలి, మరో డేట్ ని కేటాయించాలని ఆదేశిస్తుందా, లేదా పరీక్షలు ప్రారంభం అయ్యాయి కాబట్టి చేయి దాటిపోయింది, ఇప్పుడు ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకోలేదంటూ కూడా ఆ పిటిషన్ ని డిస్మిస్ చేస్తుంది అనే దానిపై మాత్రం మరి కాసేపట్లో ఒక క్లారిటీ రానుంది. శివ. ఓకే రవితేజ, థ్యాంక్ యూ.